శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో 19వ తారీఖు ఆదివారం వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా ఉపాలయమైన శ్రీ రామవసుందర సమేత సత్యనారాయణ స్వామి వారి సామూహిక సత్యనారాయణ వ్రతములు జరిగాయి. సుమారు 50 మంది భక్తులు శ్రీ స్వామివారి వ్రతంలో పాల్గొన్నారు. అనంతరం తీర్థం, అన్నప్రసాద వినియోగం జరిగింది. ఈ కార్యక్రమానికి అర్చక స్వామి శ్రీధర్ నిర్వహించారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి రజనీ కుమారి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాక్షసుని వాడి యొక్క ఎడమ వాడి యొక్క నోటిలోకి అంట గుర్రం యొక్క దవడలు చీల్చి కేశిమర్దనాయ నమః, ఓం శ్రీ సత్యదేవాయ నమః, కైటభారయ నమః, శ్రీ సత్యదేవాయ నమః, ఓం అకించనాయ నమః, శ్రీ సత్యదేవాయ నమః, త్రికాలజ్ఞానాయ నమః, శ్రీ సత్యదేవాయ నమః, త్రిధామాయ నమః, త్రిధామే నమః, శ్రీ సత్యదేవాయ నమః, సర్వజ్ఞాయ నమః, శ్రీ సత్యదేవాయ నమః, సర్వజ్ఞాయ నమః, శ్రీ సత్యదేవాయ, శ్రీ సత్యదేవాయ నమః, హరయే నమః, శ్రీ సత్యదేవాయ నమః, శార్గినే నమః, శ్రీ సత్యదేవాయ నమః, ఓం సహస్రబాహవే నమః, శ్రీ సత్యదేవాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం అనంత విక్రమాయ నమః, శ్రీ సత్యదేవాయ నమః, ఓం అనంతాయ నమః, శ్రీ సత్యదేవాయ నమః, ధారావై నమః, శ్రీ సత్యదేవాయ నమః. సర్వమునకు ఆధారం నీవే కదా అన్నాడు. ఒకడు రైల్లో ప్రయాణం చేస్తున్నానండి, దీనికి ఇబ్బంది లేకుండా అన్నాడు. ఒరే నిన్ను బ్యాగుని అన్నింటినీ మోస్తున్నాయ నమః, శ్రీ సత్యదేవాయ నమః. గట్టిగా చెప్పండి, శ్రీ సత్యదేవాయ నమః, భక్తవస్యాయ నమః, శ్రీ సత్యదేవాయ నమః, మహోదారాయ నమః, పుణ్యకీర్తయే నమః, ఓం ప్రాణస్వామి, ఓం త్రికాలజ్ఞాయ నమః, శ్రీ సత్యదేవాయ నమః, విస్తరస్రవసే నమః, శ్రీ సత్యదేవాయ నమః. తోవలపాకు పెట్టుకుని ఆ కలశం ముందు కుంకుమ ఇచ్చారుగా మీకు వచ్చే 3 వేలతో ఆడవాళ్ళు మనసులో శ్రీం శ్రీయే ప్రధాయ నమః, శ్రీం శ్రీయే నమః, శ్రద్ధాయ నమః, శ్రీం శ్రీయే నమః, విభూత్యే నమః, శ్రద్ధే నమః, పరమాత్మికాయ నమః, వాక్యే నమః, పద్మాలయాయ నమః, పద్మాయే నమః, సుత్రే నమః, ఓం స్వాహాయ నమః, ఓం నిత్యే నమః, ఓం నిత్యాయ నమః, ఓం వసుధాయ నమః, శ్రీం శ్రీయే నమః, ఓం వసుధారిణే నమః, శ్రీం శ్రీయే నమః, సంభవాయ నమః, ఓం అనుగ్రహపరాయ నమః, ఓం వృద్ధాయ నమః, ఓం శ్రీం శ్రీయే నమః, ఓం అనఘాయ నమః, ఓం ధర్మనిలయాయ నమః, కరుణాయ నమః, లోకమాత్రే నమః, పద్మప్రియాయ నమః, పద్మహస్తాయ నమః, పద్మాభప్రియాయ నమః, రమాయ నమః, పద్మమాలాధరాయ నమః, దేవ్యే నమః, పద్మిన్యే నమః, పద్మగంధిన్యే నమః, పుణ్యగంధాయ నమః, పదనాయ నమః, చంద్రాయ నమః, చంద్ర సహోదరీ శివాయ నమః, శివకర్యే నమః, సత్యే నమః, విమలాయ నమః, విశ్వజనన్యే నమః, శుక్లమాల్యాంబరాయ నమః, శ్రీయే నమః, భాస్కర్యే నమః, బిల్వనిలయాయ నమః, వరారోహాయ నమః, యశస్విన్యే నమః, వసుంధరాయ నమః, ఉదారాంగాయ నమః, హిరణ్యే నమః, హేమమాలిన్యే నమః, ధనధాన్యగర్యే నమః, సిద్ధయే నమః, స్థైన సౌమ్యాయ నమః, శుభప్రదాయ నమః, నృపవేష్పగదానందాయ నమః, వరలక్ష్మీ నమః, వసుప్రదాయ నమః, శుభాయ నమః, హిరణ్యప్రాకారాయ నమః, సముద్రధరయాయ నమః, న్యాయాయ నమః, దారిద్ర్యధ్వంసిన్యే నమః, దేవ్యే నమః, సర్వోపద్రవవారిణ్యే నమః. నవదు శ్రీ రామవసుంధరా సమేత శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. పద్మ కాంచిత్రేయ నమః, శ్రీ బిలో వనస్పతియాయ నమః, శ్రీ విష్ణువత్యాయ నమః, శ్రీ విచిత్ర క్షుభదారిణ్యే నమః, ఓం శ్రీ శ్రోతాంగ శ్రీ తాటంకి సోమాని భూషితాయ నమః, శ్రీ హరివల్లభాయ నమః, శ్రీ అశోకాయ నమః, శ్రీ విద్యాయ నమః, శ్రీ రుజ్జసామేరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నారసింహం శోభితం శిరసా నమామి, శ్రీరామ రామ రామేతి అనంతాయ సహస్రమూర్తి సహస్రపాదే శిరోభావనే నమో నమః. అందరూ కూడా కడ్డీలు ఉన్నాయి కదా, కడ్డీలు వెలిగించినవి తీసుకుని చక్కగా ఆ కలశానికి ఇప్పుడు అష్టోత్తరం కుంకుమ అమ్మవారి ఇద్దరికి కుంకుమ పూజ చేసుకున్నారు కదా,
కొంచెం 2 కడ్డీలు వెలిగించండి. అగ్నిం దూతం నేను హోతారం విశ్వవేశం అస్య యజ్ఞస్య సుకృతం శ్రీ రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామిభ్యో నమ. షోడశ పూజానంతరం ధూపమా జ్ఞాపయామి. అగ్నిం అమృతమ సమృతమసి శ్రీ రమావసం సమేత సత్యనారాయణ దేవతాభ్యో నమః. ముఖే శుద్ధ ఆచమనం కరోమి నమస్కరోమి. శ్రీ రమారమణ గోవింద. భక్తి రసాయనం స్వామి యొక్క నామమే వారికి అమృతం. అదే ఆ స్వామి యొక్క నామం కళ్ళ కద్దుకుని ఎవరికి తగలకుండా పక్కగా పెట్టుకోండి. అందరూ పెట్టుకుని మంత్ర పుష్పాలకి 2 పుష్పాలతో స్థలం తీసుకోండి. ఇందాక కుంకుమ పూజ చేశారు కదా, ఆ కుంకుమ ముందుగా మగవారు పెట్టుకుని తర్వాత మీ భార్యకు పెట్టండి. ఇవ్వండి. ముందుగా మగవారు పంచి కండువకి 4 అక్షంతల గింజలు, ఆడవారు చీర పువ్వుకి అక్షతల గింజలు, చీర పువ్వుకి 3 వేసుకోండి. ఒక్కరుగా వస్తే ఆయన పంచి కండు ఏదన్నా తెచ్చుకుంటే ఆ కండవకి చీరకి 2టికి కట్టుకోండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాప్రత్యుః ఆనతం సర్వే సూతం పౌరాణికం ఖలు అన్నారు లలితా సహస్రనామంలో. 5 కథలే ఎందుకున్నాయ్యా అంటే అన్నమయ్య, ప్రాణమయ్య, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయమని మన శరీరంలో 5 కోశములు ఉన్నాయి. ఈ 5 కోశములకు మూలాధారమైనటువంటి ఆ నారాయణ చైతన్యాన్ని చేరడమే ఇందులో పరమలక్ష్యంగా చెప్పారు. ఎక్కడుందయ్యా అంటే మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది. వాటికి కూడా మనం అయోధ్య, అలాగే కాశీ, అలాగే నైమిషారణ్యం ఈ పుణ్యక్షేత్రంలో దర్శనం చేస్తాం. భారతీయుని కర్తవ్యాలలో చక్కగా చదువుకోవడము, ఉద్యోగము, వ్యాపారము, పెద్దల మధ్యలో వివాహము, సత్సంతాన వృద్ధి, గృహము ఇవన్నీ ఎలా ఉన్నాయో మన ధర్మశాస్త్రంలో కొన్ని నియమములు చెప్పారు. అందులో పుణ్యక్షేత్రముల యొక్క సందర్శనం, పుణ్య నదులలో అంటే ప్రతి పుష్కరానికి కూడా 12 ప్రధానమైన నదులకు పుష్కరాలు వస్తాయి. మనమైతే ప్రధానంగా కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు మన సమీప ప్రాంతంలో సేవిస్తాం. అలాగా నదులను సేవించడం, తీర్థయాత్రలు దేశవ్యాప్తంగా పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమి అయినటువంటి ఈ భరత భూమిలో ఉన్నటువంటి దివ్యమైన దేవస్థానములను దర్శనం చేయడం కూడా మన మానవుని యొక్క కర్తవ్యములుగా చెబుతుంటే సౌనగాని మహామణి 90 తాగారు. తుంగధ్వజుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయనకి వేటంటే మక్కువ. వేటాడటానికే అడవులకి వెళ్ళి ఎన్నో వన్యప్రాణాలని సంహరిస్తూ ఆయన, ఎందుకంటే ఈ అడవులకి దగ్గరగా చిన్న చిన్న పల్లెలు, గ్రామాలు ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద కారు మృగాలన్నీ కూడా, పెద్ద పెద్ద సింహాలు, పులులు, అవన్నీ జంతువులన్నీ అడవిలో నుంచి గ్రామాల్లోకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పేసి వేటాడటానికే అడవికి వెళ్ళి ఆ అడవిలో ఉన్న పెద్ద పెద్ద మృగాలన్నింటినీ సంహరించి చాలా రోజులు తిరిగి అలసిపోయి అలసట వచ్చి తిరిగి ఒక గ్రామంలో చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఈ తుంగధ్వజ మహారాజు. విశ్రాంతి తీసుకుంటుండగా పక్కనే ఆ పల్లెలో ఉన్న కొంతమంది గొల్లలందరూ కలిసి పక్కనే మారేడు చెట్టు కింద చక్కగా సత్యదేవుని కలశం పెట్టుకుని, సత్యదేవుని పటం పెట్టుకుని వ్రతాన్ని ఆచరింపజేస్తూ ఉంటారు. ఆ సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరింపజేస్తుండగా ఈ రాజుగారు చూసి కూడా, రాజు అనే గర్వంతో చూసి చూడనట్టుగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. వీరందరూ కూడా చక్కగా ఆ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరింపజేసి మొత్తం అయిపోగానే వారు ఆ కథాక్షలను శిరస్సు మీద వేసుకుని ప్రసాదాన్ని స్వీకరించే సమయంలో వారిలో ఒక పెద్ద ఆయన, భగవంతుడు తర్వాత మనకి భగవంతుడు అంతటి వాడు రాజుగారు కాబట్టి ముందుగా ఆ ప్రసాదాన్ని రాజుగారికి ఇచ్చి తదుపరి మనం తీసుకుందాం అనేసరికి వారందరూ కూడా సరే అని ఆ ప్రసాదాన్ని ఒక అరిటాకులో పెట్టుకుని చక్కగా రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా ఇప్పటిదాకా మేము సత్యదేవుని యొక్క వ్రతం చేసుకున్నాం, ఆ వ్రత ప్రసాదం ఇదిగోండి అని చెప్పి ఆయన చేతులు పెట్టేసరికి ఆ రాజుగారు కోపంతో ఆగ్రహిస్తూ వారిని ఇట్లా అంటారు, ఓరి నా రాజ్యంలో కండలు తిరిగిన
వంట వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు చేసిన రకరకాల వంటల్నే నేను రుచి చూడనే, అటువంటిది గొల్లలు మీరు చేసిన కొంతసేపటి తర్వాత రాజుగారు తెరువు తెచ్చుకుని తిరిగి తన రాజ్యానికి ప్రయాణమై వెళ్తుండగా ఒక రాజభటుడు పరుగు పరుగున వచ్చి, రాజా, నీ రాజ్యమంతా అస్తవ్యస్తమైపోయింది, శత్రురాజులు నీ రాజ్యం మీద పడి నీ రాజ్యం అంతా కొల్లగొట్టారు, నీ యొక్క కుమారులు 9 కుమారులు, భార్య, నీ బంధువర్గం, స్నేహితులు, నీ ప్రజలు అందరూ చనిపోయారయ్యా, నీ ఒక్కడివే బతికున్నావు అనేసరికి ఒక్కసారి నుంచున్న చోట నుంచి కుప్పకూలి పడిపోతాడు రాజుగారు. నేను కూడా బతికుండి ప్రయోజనం ఏముంది, నేను కూడా మరణిస్తాను అని చెప్పేసి తిరిగి వెనక్కి వెళ్తుండగా ఒక స్వామిని చూసి ఆ ఋషి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర జరిగిన వృత్తాంతం చెప్తాడు. ఆయన దివ్య దృష్టితో చూసి, రాజా, దైవ దూషణ చేసిన, దైవ ప్రసాదాన్ని తిరస్కరించిన, లేదా గోవుని కానీ బ్రాహ్మణ్ణి కానీ స్త్రీని కానీ బాధ పెట్టినా ఇటువంటివి జరుగుతాయ్యా, వీటిల్లో ఏం చేసావు అనగానే, దైవ ప్రసాదాన్ని స్వీకరించలేదు తండ్రి, ఫలానా సత్యదేవుని వ్రతం చేసుకున్నారు కొంతమంది గొల్లలు చేసిన ప్రసాదం కదా అని నేను స్వీకరించకుండా పక్కన పారవేశాను అనగానే అప్పుడు ఆ మహర్షి లేచి, తుంగధ్వజ, ఎంత తప్పిదం చేశావు, సత్యదేవుని యొక్క మాయ తెలియక ఇట్లా చేసావయ్యా అని చెప్పి ఆయన చెయ్యి పట్టుకుని ఏ అడవిలో ఏ గ్రామం దగ్గర అయితే సత్యదేవుని యొక్క ప్రసాదాన్ని పారవేశాడో ఆ గ్రామం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ గొల్లలందరితో చక్కగా సత్యదేవుని యొక్క ప్రసాదాన్ని తయారు చేయించి మరలా ఆ తుంగధ్వజుడితో ఆ సత్యదేవుని యొక్క వ్రతం చక్కగా ఆచరింపజేసి ఆ గొల్లలు చేసిన ప్రసాదాన్ని స్వీకరించమని, రాజా, సత్యదేవుని యొక్క మాయ తెలియక నువ్వు ఇట్లా చేశావు, ఆ విశ్వమంతయు ఆయన మాయతో కప్పబడి ఉందయ్యా, కాబట్టి ఇంకెప్పుడు ఆ స్వామిని ప్రసాదం ఎటువంటి వారు ఇచ్చినా కూడా తిరస్కరించరాదు. ఆ స్వామి వ్రతం జరుగుతున్నా సరే నువ్వు చేసుకోలేకపోయినా చేసేవాళ్ళు ఎవరన్నా చేసుకుంటున్నా కూడా చక్కగా ఆ స్వామి యొక్క వ్రతాన్ని దగ్గర మనసు చక్కగా పెట్టుకుని ప్రశాంతంగా ఆ స్వామి వ్రతాన్ని ఆచరింపచేస్తుండగా చూస్తూ ఉండు, విను అని చెప్పేసి 4 మంచి మాటలు చెప్పి తిరిగి ఆయన వెళ్ళిపోయారు. ఈ తుంగధ్వజుడు తిరిగి తన రాజ్యానికి వస్తుండగా స్వాగతం పలుకుతూ తన 9 కుమారులు, భార్య, బంధువర్గం, తన స్నేహితులు, పరివారం అంతా పరుగున వస్తుండేసరికి అప్పుడు తుంగధ్వజుడికి తెలుస్తుంది ఇది సత్యదేవుని యొక్క మాయ ఎటువంటిది అని. అప్పుడు తెరువు తెచ్చుకొని ఈ తుంగధ్వజుడు చాటింపు వేయిస్తాడు.